ఎక్సో మీ ఇంటి వంటకు స్వాగతం. మన ఎక్సో మీ ఇంటి వంటలో ఇంతవరకు మనం ఎన్నో రకాల వంటకాలను చూసే ఉంటాం. మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోయే వంటకాలు ఇంతవరకు మనం చూసిన వంటకాల కన్నా ఎంతో డిఫరెంట్, అలాగే ఎంతో ఈజీ కూడా. ఆ వంటకాలు గనక మీరు చూసారంటే ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో అవి ట్రై చేద్దామా, టేస్ట్ చూద్దామా అనుకుంటారు. అలాంటి వెరైటీ వంటకాల్ని వల్లి గారింటికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. వల్లి గారు, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇక మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. తప్పకుండానండి. మరి ఎక్సో మీ ఇంటి వంటలో మీరు పరిచయం చేయబోతున్న ఫస్ట్ వంటకం ఏంటి? బంగాళదుంపలు మొక్కజొన్నలతో చేసిన కూర అండి. బంగాళదుంప మొక్కజొన్న కూర. దాన్ని చపాతీలతో తింటే చాలా బాగుంటుంది. చపాతీలకు వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, మనం టేస్ట్ చేసే ముందు దాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఉడకపెట్టిన ఆలు ముక్కలు, నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి తురుము, గరం మసాలా, కారం, ఉప్పు, ఉడకపెట్టిన మొక్కజొన్న గింజలు. ఓకే వల్లి గారు, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక మనం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఏదైనా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలా? ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలండి. తర్వాత మొక్కజొన్నలు కూడా ఉడకపెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు ముక్కలు తరిగి వేయించి దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వేయించిన తర్వాత పేస్ట్ చేసి దాన్ని పెట్టుకోవాలి. ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే చేయడం చాలా ఈజీగా అయిపోతుంది, సులువుగా అయిపోతుంది. సరే, ఓకే. సరే, మరి ఇంకా స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ముందుగా కొంచెం నూనె వేసుకుందాము. ఎంత నూనె వేస్తున్నారు? అప్రాక్సిమేట్లీ 2 పెద్ద చెంచాలతో వేయాలండి. టేబుల్ స్పూన్స్, 2 full tablespoons ఆఫ్ ఆయిల్ వేయాలి. అది కాస్త వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి ముందే తురుము తీసి పెట్టుకున్నాము. అది ఒక చిన్న టీ స్పూన్ వేస్తే చాలండి. 1 టీ స్పూనా? చాలు. దీని తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసేద్దామండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్. ఓకే. వెల్లుల్లి, అల్లము వెల్లుల్లి పేస్ట్. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలతోటి చేసుకున్న పేస్ట్ వేయాలి. వేయించిన ఉల్లిపాయలు టమాటాతో కలిపిన పేస్ట్ వేయాలి. అది కొంచెం ఉడకాలండి. ఓకే. సో మరి మీరు ఎప్పుడు వంట స్టార్ట్ చేశారు? చిన్నతనం నుంచి చేయడం అలవాటు అండి. చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఎలా అలవాటు? ఎలా ఉందండి, మనకి ఇంట్లో అవసరాలు ఉంటాయి అమ్మలకి వాళ్ళకి, సో అలా నేర్చుకోవడం అయింది ఒకటొకటి. ఓకే. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఆమె గ్రాడ్యుయేట్ అండి. ఓకే. అంటే ఇన్ వాట్ స్పెషలైజేషన్? గ్రాడ్యుయేట్, బిఏ చదువుకున్నాను. ఓకే. ఇక్కడేనా అంటే హైదరాబాద్, వేరే ఊరా మీది? మేము యాక్చువల్లీ ఇక్కడ ఉండమండి, మేము మస్కట్ లో ఉంటాము. నేను ఇక్కడ ప్రస్తుతానికి ఉండటానికి కారణం మా అమ్మాయి ఇక్కడ సిఏ చదువుతోంది. సో వచ్చి వెళ్తూ ఉంటాను నేను. మా వారు, మా అబ్బాయి మస్కట్ లోనే ఉంటారు. ఇది ఉడికిందండి. దీంట్లో కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తే బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. క్యాప్సికమ్ ముక్కలు ఒక 2 స్పూన్స్? ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. అంటే మంచి క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు చక్కగా వేస్తున్నాం కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుంది. తర్వాత కలర్ఫుల్ గా ఉంటుంది. పిల్లలు తినాలి అంటే కొంచెం అట్రాక్టివ్ గా ఉండాలి కదండి. ఏదైనా వాళ్ళకి టేస్ట్ కన్నా ముఖ్యం అట్రాక్షన్ ఉండాలి వాళ్ళకి. సో ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం అండి. ఇదేమో జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి. అది ఒక హాఫ్ స్పూన్. జీలకర్ర పొడి, ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కారం ఒక హాఫ్ స్పూన్ కొంచెం వేయించండి. సో మీరు బాగా కారం తింటారా? లేదండి, మేము చాలా తక్కువ. వెరీ మైల్డ్ అండి, ఎక్కువ కారం తినలేము. ఓకే. కారం వేసాం కదండి, కొంచెం చిటికెట్ పసుపు కూడా వేయాలి. పసుపు ఆరోగ్యానికి మంచిది, అలాగే రంగు కూడా మంచి రంగు కూడా వస్తుందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసి మూత పెడితే 1 నిమిషం, తర్వాత మిగతా వేసి 1 నిమిషం. ఇంకా ఇంకొంచెం చాలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి. ఇది ఉడికిపోయిందండి. ఉడికిందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నామండి. సరిపడే ఉప్పు వేయాలండి. ఉప్పు ఎంత అని చెప్పలేం కాబట్టి క్వాంటిటీని బట్టి, ఎవరి క్వాంటిటీని బట్టి ఉప్పు వేయాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేద్దామండి.
ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు అందులో లాస్ట్ కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలును అలాగే ఉడకబెట్టిన కాన్ కూడా వేసేసి ఓకే ఆ తర్వాత వెంటనే వేసేయాలా? వేసేసి దాన్ని ఒక 5 నిమిషాలు పైన కొంచెం ఉడకనివ్వాలండి. ఓకే ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి ఉడకబెట్టినవే కానీ కొంచెం కాకపోతే అంటే ఆ మసాలా అంతా వాటికి పట్టాలి కదండి, అందుకని కొంచెం దాన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుంది. ఓకే కాన్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. అవును, అది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. అవును. సో ఈ మధ్య స్వీట్ ఈ కార్న్ తో చేసుకునేవి చాలా ఫేమస్ అయిపోయినాయండి. అవును, అది కూడా నిజం. మూత పెట్టండి కాసేపు ఉంటే అది పూర్తిగా ఉడుకుతుంది. ఓకే ఒక 5 నిమిషాలు ఉంటే బాగుంటుంది. ఓకే సో మరి 5 minutes అయిపోయింది కదండి, చూద్దామా? ఒకసారి మూత తీసి చూడండి. అయిపోయిందండి. ఓకే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? మరి సర్వ్ చేసుకుందామా? ఆగరిటిస్తారా? దీనిపైన కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందామండి. ఆనియన్తో కొత్తిమీరతో గార్నిష్. ఓకే రెడీ అయిపోయింది కదా? అయిపోయిందండి. బంగాళదుంప మొక్కజొన్నల కూర. ఒకసారి రుచి చూసి చెప్పండి ఎట్లా ఉందో. ఓకే వావ్ చాలా బాగుంది. అల్లం టేస్ట్ బాగా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి ఘాటు మంచిది. అవును, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. బంగాళదుంప మొక్కజొన్న కూర. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన ఆలు, ఉడకబెట్టిన మొక్కజొన్నలు, నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి తురుము, క్యాప్సికం ముక్కలు, గరం మసాలా. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి తురుము వేసి వేగిన తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కల పేస్ట్ వేసి ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత 2 స్పూన్స్ క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అది కూడా వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు వేసి కాసిని నీళ్లు పోసి 2 minutes మూత పెట్టాలి. 2 minutes తర్వాత మూత తీసి తగినంత ఉప్పు, ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు, ఉడకబెట్టిన మొక్కజొన్నలు వేసి 5 minutes మూత పెట్టి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, క్యారెట్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బంగాళదుంప మొక్కజొన్న కూర రెడీ.